నా కూతురు నాకంటే అడ్వాన్స్డ్ అయిపోయారు వాళ్ళు. నా చిన్న కూతురికి ఎగ్జామ్ పెట్టారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎల్కేజీలో జాయిన్ అవటానికి యూకేజీ ఎగ్జామ్ పెట్టారు అనమాట. ఎగ్జామ్ పెడితే అసలు వాళ్ళు తీసుకెళ్తున్నా వెళ్ళిపోయింది, వెళ్ళి డోర్ వేసేసారు, కట్టెలు వేసారు, అంతా లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. అందరూ ఏడ్చేస్తున్నారు, ఆ పేరెంట్స్ అందరూ వస్తున్నారు, చాక్లెట్ ఇస్తున్నారు, ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఏడుతానే వస్తున్నారు అందరూ కూడా. నా కూతురు వెళ్ళిపోయి కూర్చున్నది. మరి ఏమి ఇచ్చారు, ఏం చేశారో రాసింది. మాకేమో రిపేర్ చేసుకోరా దేవుడు సీట్ ఇవ్వాలన్నట్టు ఇచ్చేసాడు అంటది. నువ్వు ఇప్పుడే కదా ఎగ్జామ్ రాసావంటే, లేదు సీట్ ఇచ్చేయండి నాకు వేసి అంటది. మాకు ఏవో టెన్షన్. ఆ రిజల్ట్ వచ్చి అది వెళ్ళి చూసేదాకా ప్రార్థన చేస్తానున్నావు కానీ ఏం చిన్న పిల్ల 34 మంది రాశారు. వీళ్ళకేమో మేము అసలు ఇంగ్లీషే మాట్లాడడం ఇంట్లోను, వాళ్ళంటే వచ్చిన వాళ్ళు అందరూ ఆ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉన్నది. వీళ్ళకి ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుంది అని చెప్పేసి వెళ్ళాం. టైం ఇచ్చారు, చాలా టైం ఇచ్చారు. ఏకంగా చూసాం, ప్రైజింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఇచ్చినందుకు వందలు, థ్యాంక్ యూ అని చెప్పి మేము ప్రైజింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నాకు టెన్షన్ ఉందన్నమాట. ఆ నోటీస్ బోర్డులోను చూస్తే ఇంత లిస్ట్ ఉంది, అది చాలా చిన్నగా ఉందన్నమాట. చూసాం, 1వ పేరు 2వ పేరు లేదు, 3వ పేరు లేదు, 9వ పేరు కొద్దిలోకి అక్కడ ఉన్నదన్నమాట సెల్వి క్యారలిన్ సెలెక్టెడ్ అని చెప్పానమాట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అంటే ఇది ఎప్పుడు చూసిందా కూతురు, ఎగ్జామ్ రాయకముందే చూసేసింది, నాకు ఇచ్చేసాడు. హల్లెలూయా. చూసారా, అదే అనమాట విశ్వాసం అంటారనమాట.